ఈరోజు ముఖ్యంగా ఈరోజు నారాయణఖేడ్ పరిస్థితి, నారాయణఖేడ్ పార్టీల పరిస్థితి, నారాయణఖేడ్ నాయకుల పరిస్థితి, నారాయణఖేడ్ యొక్క ఓటర్ల పరిస్థితి చెప్పాలని వీడియో చేస్తూ ఉన్నా. దయచేసి విన్న వాళ్ళు ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయుర్రి. ఈరోజు నారాయణఖేడ్లో గత 70 సంవత్సరాలుగా ఈ 4 కుటుంబాలు ఈ నారాయణఖేడ్ను పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ 4 కుటుంబాలకు కూడా బోర్గి సంజీవ్ పనిచేసిండు. ముఖ్యంగా చాలామంది పని చేస్తూ ఉన్నారు. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో 4 పార్టీల ఈ 4 కుటుంబాలే ఉంటాయి. మళ్ళా చివరిదిగా అవకాశం వస్తే ఒక తీరు, అవకాశం రాకపోతే ఇంకొక తీరు అన్న పద్ధతిలో ఈ 4 కుటుంబాలు ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో మరి విజయపాల్ రెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు మరి ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు భేదాలు ఉన్నట్టు, కొట్లాట ఉన్నట్టు, వాళ్ళకు ఏదో వైరుధ్యాలు ఉన్నట్టుగా వాళ్ళు నటించి మరి నిన్న వారు అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఒకటవ్వడం జరిగింది. గతంలో మరి కీర్తిశేషులు కిష్టారెడ్డి గారు ఉన్నప్పుడు, శివరాజ్ షెట్కర్ గారు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కూడా మరి విభేదాలుగా ఉన్నట్టున్నారు, వాళ్ళు కలిసే ఉన్నారు. ఈరోజు ఎవరు మోసపోతున్నారంటే మాలాంటి దళితులు మోసపోతున్నారు, బీసీలు మోసపోతున్నారు, ఎస్టీలు మోసపోతున్నారు, మైనార్టీలు మోసపోతూ ఉన్నారు. ఈరోజు ఊర్లలో మాత్రము గ్రూపులు పెడతా ఉన్నారు, ఊర్లలో మాత్రము కొట్లాటలు పెడతా ఉన్నారు, ఊర్లలో మాత్రం పార్టీలు పెడతా ఉన్నారు. నారాయణఖేడ్లో మట్టుకి 4 కుటుంబాలు ఒకటిగా పనిచేస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ కాడ ఒకటి ఉన్నారు, పంచుకునే కాడ ఒకటి ఉన్నారు, ఈరోజు గెలిచే కాడ ఒకటి ఉన్నారు, అన్ని కాడ వీళ్ళందరూ ఒకటే ఉన్నారు. ఈరోజు మాలాంటి దళిత వర్గాలను, బీసీ వర్గాలను, మైనార్టీ, ఈరోజు ఎస్టీ వర్గాలను, ట్రైబల్ వర్గాలు ఈరోజు ఈ నాయకులు మోసం చేస్తున్నారనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక ఉద్యమకారుడికి ఒక చిన్న అవకాశం కూడా రాలేదు. ఎమ్మెల్యేలు అయితే ఈ 4 కుటుంబం నుంచి కావాలి, తర్వాత చైర్మన్లు అయితే 4 కుటుంబం నుంచి కావాలి. గతంలో భూపాల్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెయిన్ పదవులన్నీ కూడా, ప్రోటోకాల్ పదవులన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు వెంకటరామరెడ్డి గారికి ఇచ్చారు. జిల్లా చైర్మన్ 2-3 ఎంపీపీలు ఇచ్చుకోరు, 2-3 జడ్పీటీసీలు ఇచ్చుకోరు. ఈరోజు గతంలో బీఆర్ఎస్ అయితేంది, అంతకుముందు అయితేనేది మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంపార్టెంట్ పోస్టులన్నీ కూడా కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటారు. ఈరోజు మరి కనీసం ఒక చెత్త పోస్టు కూడా దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే ఆలోచన ఈ నాయకులు చేయడం లేదు. ఎటు మొత్తానికి ఒక కార్యకర్తలుగా వాడుకోవాలో వదిలేయాలి. ఈరోజు వాళ్ళ కుటుంబ మరి అభివృద్ధి మీద ఉన్న శ్రద్ధ, స్వార్థ రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళకు పదవులు పంచుకునే దాని మీద ఉన్న శ్రద్ధ, ప్రజలకు మోసం చేసే దాంట్లో ఉన్న శ్రద్ధ ఈరోజు పేద ప్రజల మీద ఎందుకు లేదని నేను సూటిగా అడుగుతున్నాయి 4 కుటుంబాలు. ఈరోజు 4 కుటుంబాలు నారాయణఖేడ్ ప్రజలకు నట్టేట మోస్తున్నాయి, మోసం చేస్తూ ఉన్నాయి. కేవలం ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నాయి, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఖమ్మం కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోండి, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ని తీసుకోండి, లేకపోతే పక్కనే జగ్గారెడ్డి గారిని తీసుకోండి, ఈరోజు హరీష్ రావు గారిని తీసుకోండి. ఈరోజు చాలామంది ఒక ఆదర్శవంతమైనటువంటి లీడర్లు ఉన్నారు. ఎట్లానంటే ఈరోజు కార్యకర్తలను చూడనటువంటి లీడర్లు అంటే ఈ నారాయణఖేడ్లో 4 ఉన్నారు. కార్యకర్తలు మోసం చేసే లీడర్లు నారాయణఖేడ్లో ఉన్నారు. కార్యకర్తలను తొక్కే లీడర్లు ఈ నారాయణఖేడ్లో ఉన్నారు. కార్యకర్తలకు అన్యాయం చేసే లీడర్ నారాయణఖేడ్లో ఉన్నారు. కార్యకర్తలను అనగదొక్కి పైకి రాకుండా చేసే లీడర్ ఈ 4 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ముమ్మాటికి ఈరోజు నా యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఉన్నా. ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడికి 2 ప్రభుత్వాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కనీసం ఒక దళితుడిగా పుట్టినందుకే నేను చేసిన నేరమా అనిపిస్తూ ఉన్నది. ఆ దళిత కుటుంబంలో పుట్టినందుకైనా ఈరోజు ఇంత వివక్షత నా మీద జరుగుతుందనే భావన కూడా కలుగుతున్నది. నారాయణఖేడ్లో నాకన్నా తోపు ఎవడు లేడు. నారాయణఖేడ్లో ఉద్యమం చేసినటువంటి నాకు ఒక చిన్న అవకాశం రాకపోవడం, గతంలో భూపాల్ రెడ్డి గారి కోసం పనిచేస్తే ఆయన 9 ఏళ్ళు పక్కన పెట్టారు. అంతకుముందు మా నాయనగారి కిష్టారెడ్డి కోసం, శివరాజ్ షెట్కర్ గారి కోసం పెడితే వాళ్ళు ఏం చేయలేకపోయింది. మరి నేను గతంలో వాస్తవానికి నా రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది షెట్కర్ కుటుంబం అయినా కూడా ఈరోజు షెట్కర్ కుటుంబము నన్ను ఎందుకు ఆర్థికంగా ఎదగడానికి కారణం కాలేకపోయిందో, మరి ఎందుకు వారు నన్ను ఆర్థికంగా మరి పైకి తీసుకుపోవడానికి ఆలోచన చేయట్లేదో అది వారి విజ్ఞతకి వదిలేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా ఈ 4 కుటుంబాలకు నేను పని చేయొద్దు, నా ఓటు పడొద్దు అనేదే నా ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాను. తప్పకుండా ఈ ఎన్నికల నుంచి ఒక ఎంపీగా నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి నా బాధలు, నా సాధకాలు తెలంగాణ సమాజానికి మరి జైరాబాద్ పార్లమెంట్ ఓటర్లకు చెప్పుకొని నిర్ణయం చేసుకున్నాను. భవిష్యత్తులో ఎమ్మెల్సీ పోటీ చేస్తా, ఇంకా భవిష్యత్తులో అనేకమైన స్థానిక సంస్థలలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తా. మరి ఏనాడు కూడా నాయకుల కోసము, నాయకులకు ఈరోజు కార్యకర్తగా పనిచేయాలని నేను చేయొద్దని కూడా ఈరోజు నిర్ణయం చేసుకున్నాను. ముఖ్యంగా ఈ 4 కుటుంబాలకు సంబంధించిన నాయకులు
వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ స్వార్థం కోసం పనిచేస్తారు, వారి సొంత లాభం కోసం పనిచేస్తారు, ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, పదులు కాపాడుకోవడానికి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నారాయణఖేడ్ ప్రజలకు అందరికీ రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఒక దళిత మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక పేద బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని. ఈరోజు నారాయణఖేడ్ పరువు ప్రతిష్ట మరి అసెంబ్లీలో మరి ఈరోజు నేను జై తెలంగాణ అన్నదానం ద్వారా ఇక్కడ నిలబెట్టిన. ఈరోజు నారాయణఖేడ్ నుంచి జై తెలంగాణ వాయిస్ వినిపించినటువంటి కానిస్టేబుల్ నేను. కానీ దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ ఓటు ఎవ్వరికి వేయకుండా బోర్గి సంజీవ్కి ఓటు వేయురి. మీ అమూల్యమైన ఓటేసి ఒక పార్లమెంటు ఒక పేద వ్యక్తి నిలబడతా ఉన్నాడు, ఆయనకు ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ 4 కుటుంబానికి నా జీవితంలో ఎప్పుడు ఓటు వేయవద్దని అనుకున్నా. ఈ 4 కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్న ఓటు వేయొద్దని చెప్పేసి నిర్ణయం చేసుకున్నా. ఈ నారాయణఖేడ్లో ఎట్టి పరిస్థితుల్లో ఇక నా జీవితంలో ఇంతవరకు చేసినటువంటి పొరపాట్లకు ఇక నేను 2 చెంపలు కూడా కొట్టుకుంటా ఉన్నా. ఎందుకనంటే కేవలం స్వార్థ రాజకీయాల కోసము, స్వార్థ సంపాదనల కోసము, వారి స్వార్థ స్వలబ్ధి కోసం వీళ్ళు పనిచేసే తీరు చూస్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మరి వాళ్ళ కుటుంబంలో అన్నీ ఉండాలి, కార్యకర్తల కుటుంబంలో ఏమి ఉండకూడదు. వాళ్ళకి పదవులు ఉండాలి, కార్యకర్తలకు ఏ పదవి ఉండదు. వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఏ కార్యకర్త ఎదగొద్దు. వాళ్ళు అన్ని రకంగా బాగుండాలి. ఈరోజు మా నాయన గారు గతంలో శివరావు శెట్టి గారు కిష్టారెడ్డికి సంబంధించి 50-70 ఏళ్ళు పనిచేసిండు, మరి 60 ఏళ్ళు పనిచేసిండు. కనీసం ఇప్పటి వరకు మాకు ఇల్లు లేదు, ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు లేదు, ఇప్పటి వరకు కనీసం ఈరోజు గవర్నమెంట్ స్కీమ్ ఒక్కటి కూడా లేదంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అట్లా ముంచింది, కాంగ్రెస్ పార్టీ ఇట్లా ముంచింది.